ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు బయలుదేరారు. బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. మొత్తానికి ఈ సమావేశానికి సంబంధించే తెలుగు రాష్ట్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సమావేశంలో ఏం జరుగుతుంది, సమావేశం అనంతరం జరిగేటువంటి పరిణామాలేంటి, బాబు బయటకొచ్చి ఏం చెప్తారు అనేటువంటి ఆసక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నెలకొని ఉంది. ఈ క్రమంలో ఢిల్లీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఏం జరుగుతుందనేది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్, మొత్తానికి కోర్ కమిటీ సమావేశాలు ఒక ప్రక్కన బీజేపీ వరుసగా నిర్వహిస్తోంది. సమయం ఎంత లేట్ అయినా కూడా కోర్ కమిటీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది బీజేపీ. ముఖ్యంగా రెండో విడత జాబితా విడుదల చేసేటువంటి పనిలో పడింది బీజేపీ అని చెప్పాలి. ఈ క్రమంలో ఈరోజు 9 గంటల తర్వాత బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీలో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తం మీద మరి కాసేపు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇవాళ రాత్రి 9 గంటలకు బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నేత అమిత్ షా తోటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో జరిగేటువంటి ఒక మీడియా కాన్క్లేవ్ లో పాల్గొనేందుకు వెళ్తూ ఉన్నటువంటి చంద్రబాబు పొత్తులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా తేల్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ఏపీ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా మకాం వేశారు. నిన్న జరిగినటువంటి బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి సోము వీర్రాజు అలాగే ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నటువంటి పురంధేశ్వరి హాజరైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనుసరించాల్సినటువంటి రాజకీయ వ్యూహాల మీద వాళ్ళంతా కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు మకాం వేస్తున్నారు. ఇవాళ మరొకసారి కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కూడా ఏపీ బీజేపీ నేతలంతా కూడా హాజరైనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి వెళ్ళి అక్కడ అమిత్ షాతో భేటీ అయినటువంటి పరిస్థితి. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన అమిత్ షాతో భేటీ అని చెప్పేసి మనకు సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇవాళ రాత్రికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు దాని మీద అధికారిక ప్రకటన అయితే రానటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఇవాళ ఏపీలో రాజకీయ పొత్తుల మీద ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ క్లారిటీ వచ్చిన తర్వాత రేపు లేదా ఎల్లుండి బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాత ఏపీ బీజేపీ నేతలు అలాగే టీడీపీ నేత చంద్రబాబు నాయుడు దీంతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశం మీద అధికారికంగా కీలక ప్రకటన అయితే చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో 3 పార్టీల మధ్య పొత్తు పడబోతుంది అని చెప్పేసి ఇప్పటికే ప్రచారం సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా ఏపీ రాజకీయాల మీద ఈ పర్యటన ప్రభావం చూపించబడుతుందని చెప్పి కూడా పార్టీ శ్రేణులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 170 సీట్లకు గాను 99 సీట్లను ప్రకటించినటువంటి టీడీపీ జనసేన మరొక 76 సీట్లు కేటాయించాల్సి ఉంది. సో ఈ 76 సీట్లకు సంబంధించి బీజేపీతో మాట్లాడిన తర్వాత బీజేపీ కోరుతూ ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత రెండో జాబితా అంటే అదే మరి జాబితా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. సో 76 సీట్లను 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తగ్గిస్తారు అని చెప్పేసి వివరంగా చెప్పి సాగుతుంది. అయితే ఇందులో బీజేపీకి సీట్లు ఏంటనే దాని మీద ఒక పక్క టీడీపీ జనసేన సంబంధించినటువంటి నేతలంతా కూడా తీవ్ర అంటే ప్రశ్న మల్లగుల్లాలు తడిపి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడంతో ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా దీని మీద వ్యక్తిగతంగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో బీజేపీతో భేటీ అయిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రాజు, కీప్ అప్డేటింగ్ us రాజు. థ్యాంక్ యూ. మూడు